కేటీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మంత్రివర్గ విస్తరణ గురించి, మొత్తంగా కాంగ్రెస్ జరుపుతున్న ప్రచారానికి సంబంధించి జూబ్లీ హిల్స్ లో ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు? గౌరీ సతీష్ గారికి, రామరెడ్డి గారికి, ఎడిటర్ గారికి, మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. రైట్. వంశీ గారు, ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వెయ్యని ఎత్తులు, చెయ్యని జిత్తులు ఏవి కనపడట్లేదు సార్. ఇంకా వాళ్ళ చేతిలో చివరాస్త్రంగా మైనార్టీ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి వాళ్లను ఆకర్షించడం కోసం అజహరుద్దీన్ గారిని ఒక మంత్రి పదవి ఇవ్వటం అనేది ఒక కీలకంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు. నేనేమంటున్నానంటే అజహరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వద్దు అనేది కాదు నా ఉద్దేశం. అది ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా ఇవ్వకూడని సమయంలో ఇచ్చి అనవసరమైన చర్చకు దారితీసింది అనేదే నా ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే ముస్లిం మైనారిటీ నుంచి వాళ్ళ పాపులేషన్ ఉంది, వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి అనే దాంట్లో నిర్వివాదాంశం. కానీ ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న సందర్భంలో, ఒక ఎన్నికల ఉప ఎన్నిక సందర్భంలో, ఒక ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో అది ఇవ్వడం అనేది అది ఖచ్చితంగా ఆక్షేపణీయమే. తప్పనిసరిగా అది ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. సరే, తర్వాత పరిస్థితులు ఏం జరుగుతాయని తర్వాత చూసుకుందాం. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వాళ్ళు ఏం చెప్పి ముందుకెళ్తున్నారనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈ 22 నెలల కాలంలో, 23 నెలల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి, అదే విధంగా అన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కేటాయించిన అభివృద్ధి నిధులు, అదే విధంగా జూబ్లీ హిల్స్ ప్రాంతానికి కేటాయించిన అభివృద్ధి నిధులు, ఇవన్నింటినీ ఎప్పుడు కేటాయించారు, ఎప్పుడు అమలైనవి, ఎప్పుడు రిలీజ్ అయినాయి, ఎప్పుడు అభివృద్ధి పనులు చేశారు అని చెప్పేసి నేను అంటున్నా. 100 కోట్ల రూపాయలు కేటాయించినామని చెప్పేసి సతీష్ గారు చెప్పారు. 100 కోట్ల రూపాయలు ఎప్పుడు కేటాయించారు, ఎప్పుడు రిలీజ్ అయినాయి, ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి, ఎప్పుడు ఏ పని జరుగుతుంది, ఇప్పుడు ప్రెసెంట్ గా జరుగుతున్న పని ఏందో కూడా వాళ్ళు చెప్తే బాగుంటది. ఒకటి. రెండోది, ఈ రోజు బయట మాట్లాడుకుంటున్న దాని ప్రకారమే ఈ రోజు నవీన్ యాదవ్ ఆయన ఒక రౌడీ షీటర్ అనే ఒక విస్తృతమైన ప్రచారం బయట జరుగుతుంటే, అదే లెవెల్లో ఆయన వివిధ పార్టీ నాయకులు బెదిరించడం గాని, అదే విధంగా ప్రజలకు బెదిరించడం గాని, ఇదంతా కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఆ ముద్రని మరింత దృఢం చేసుకోవడం కోసం నవీన్ యాదవ్ చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను. మనం పర్సనల్ గా ఎక్కడ వెళ్ళొద్దు, దయచేసి పర్సనల్ గా ఎక్కడ ఎవరికి కూడా ఏ ముద్రను ఆపాదించే ప్రయత్నం చేయండి. నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు. ఎలక్షన్ ప్రాంతంలో జరుగుతున్న తంతు మాత్రమే చెప్తున్నా. నేను జనరల్ గా అసలు నవీన్ యాదవ్ గారి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రక్రియనే అక్కడ జరిగిన తంతు, తను ఓపెన్ గా మాట్లాడింది, మీడియాలో మాట్లాడిందే మాట్లాడుతున్నాను. నేను ఓన్ గా క్రియేట్ చేసి మాట్లాడట్లేదు. ఆ మీడియా ముఖంగా తను ఏం మాట్లాడిండు, గౌతమ్ గారు మళ్ళీ టైం ఇస్తాను మీకు, లేదని చెప్పేసి మాట్లాడిన సందర్భమే. కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసిన అభివృద్ధి ఈ 23 నెలల్లో ఏమీ లేదు. కాబట్టి మేము గతంలో చేసిన అభివృద్ధి ఏదైతే అక్కడ ప్రజల్లో ఉందో, ఆ ప్రజల్లో ఉన్న దాని ప్రకారం రేపు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందంజలో ఉంటదని చెప్పేసి మేము ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలుపొందడానికి అన్ని అవకాశాలు మాకున్నాయి. మేము మొదట అభ్యర్థిని ప్రకటించాము, ప్రచారంలో ముందున్నాము. అదేవిధంగా అన్ని రకాల సంస్థ వ్యవస్థలన్నింటినీ కూడా మేము అక్కడ సమాయత్తం చేసుకున్నాము, సిద్ధంగా ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో ఆ ఎన్నికల్ని మేము గెలవబోతున్నాం అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను సార్. రైట్. రెహమాన్ గారు, మొత్తంగా చూస్తున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ అంటూ చెప్తున్న పరిస్థితి. నిజంగా మంత్రివర్గ కూర్పు సోషల్ ఇంజనీరింగ్ ప్రకారమే జరుగుతుందా? ఇంకొక రెండు స్థానాలు ఖాళీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఖాళీలు కూడా ఎప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది? అంటే పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఉంటేనే ప్రజలకు ఆ పథకాలకు సంబంధించి కానీ పాలన కానీ క్షేత్రస్థాయి వరకు వెళ్తూ ఉంటుంది. ఇక 2 సంవత్సరాల పాలన దాదాపుగా పూర్తయిపోయినట్టే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత రేవంత్ 2.0ను చూడబోతున్నామా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు మనం? అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకున్నారంటే మొత్తంగా జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిస్తే వాళ్లకు హైదరాబాద్లో ఎవరు మంత్రులు లేరు కాబట్టి ఆ అవకాశం ఉంటుంది అని అనుకున్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్కి ఆ అవకాశం లేకుండా పోయినట్టేనా? అజారుద్దీన్ని మొత్తంగా బుజ్జగించి ఆ మైనార్టీ ఓట్లను గంపగుత్తగా వేసుకునే ప్రయత్నం చేసినట్టేనా? ఎలా చూడాలంటారా, ఏం చెప్తారు? వంశీ గారు, ఇప్పుడు నవీన్ యాదవ్ ఒక ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి వాళ్లను, మొదటిసారి అసెంబ్లీలో వచ్చినటువంటి వాళ్లను ఉన్న ఫలంగా మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు, చాలా అరుదు. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక రాజకీయ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా కాదు. గతంలో మనం ఈటల రాజేందర్